చూస్తావే కొట్టు. జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. ఈ కిడ్నాప్ నా సాగుకు వచ్చింది. వీళ్ళు ఎప్పుడు ఇంతే, నన్ను ఇరికిస్తారా? నన్ను ఎద్దరు పోనీకుండా వీళ్ళు ఇప్పుడే రావాలా? ఎవరు? కుర్రు కుర్రో కుర్రు, నువ్వెవర్రా డోంగ్రే? నువ్వోడ్రా గూట్లే. నా పేరు సింగం దొర. అమ్మగారిని చూడాలా? చూడలేవు. ఉషా లేచిందిరా. కుర్రో కుర్రు, కాటుకు పెట్టిన కళ్ళున్నాయి, కనిపెట్టగల చూపు ఉండాలి. నేనెందుకు చూడలేను? ఎందుకంటే ఆవిడ ఇంట్లో లేదు, ఫారెన్ వెళ్ళింది. నువ్వు వెళ్తేనే తలపేసుకుంటా. ఎలా? రేయ్ చిన్నోడా, నేను ఆ అమ్మ కోసం ఒకటి తెచ్చినా. ఏం తెచ్చింటో? తేనెగా అక్కడ పెట్టేలా. తేనె కాదు, మాంసం తెచ్చిన. మాంసమా? ఏ మాంసం? కొండ సిలువ మాంసం. అమ్మగారికి మాంసం చాలా ఇష్టం. ఇప్పుడు వద్దురా బాబు, నువ్వు వెళ్ళు ప్లీజ్. ప్లీజ్ వెళ్ళిపో. వెళ్ళిపోయావా? ఇది జరగని పని బిడ్డ. సరుకు తెప్పించాక నన్ను వాపసు తీసుకెళ్ళమంటావా? నువ్వు ఈ కొండ చిలువకు ప్రాణం పోయగలవా? అది ముయ్యరా బాబు, నీకు దండం పెడతా. ముయ్యరా అమ్మ, ఇది ఎక్కడ ఫిట్టింగ్ రా బాబు. ఇప్పుడు ఈ మాంసం నేనేం చేసుకోను? ఫ్రిడ్జ్ లో దాచిపెట్టు, అమ్మగారు వచ్చాక వేపుడు చేసుకుని తింటారు. వేపుడు చేసుకొని సరే ఇచ్చేసాళ్ళు. నువ్వు వెళ్ళు. యాడికి పోయేది? దుడ్డెవరిస్తారు? ఎంత? 2000. 2000? ఇది ఇంతే ఉంది, దానికి 2000? నేనేమో నా దగ్గర లేవు. రేయ్, ఇస్తావా చెప్పించరా? అమ్మో, నీ దగ్గర ఆటాలంటే కూడా ఉందా? ఇస్తా. నా కర్మ. ఇస్తా. ఇయ్యాక సస్తానా? అమ్మో, ఇంతే ఉన్నాయి. నువ్వు నాకు నచ్చినావు డోంగ్రే. ఓ పలుకు పలుకుతాను, గుర్తుంచుకో. పలుక? త్వరగా పలుకేసి వెళ్తానే తలపేసుకుంటా. వచ్చే 2-3 దినాల్లో నీకు మంచి జరుగుతాది. ఏంటో మంచి? నిన్నో గుంట మెచ్చుతాది, నచ్చుతాది. నిజమా? కొండదేవర మీద ఆనా. ఆ గుంట పేరు కూడా చెప్పేరాదు. డైరెక్ట్ గా వెళ్ళి నీ పేరు చెప్పి నేను అప్రోచ్ అయిపోతా. కొండదేవర కొంచెమే చెప్తాడు, మిగతాది నీ శ్రమ, నీ ప్రాప్తం. వస్తాను కూడా. మంచి జరుగుతాది. కుర్రో కుర్రు. కురుకురే కురుకురే. ఫోన్ కూడా ఇక్కడే వదిలి వెళ్ళిపోయిందే. ఎక్కడికి వెళ్ళిందబ్బా? రే, ఉష లేచింది. ఆశగడు ఏం చేస్తున్నారా? ఏమోరా బాబు.
ఆర్సీ ఒరే ఆర్సీ ఏంట్రా అది ఒరే వీడు మన కోసం ఏదో తీసుకొచ్చాడు రా తినడానికి అవునరా నీకోసమే తెచ్చాడు తిను తిను తినరా ఏంట్రా ఏదో మాంసంలా ఉంది కొండ సిల్వ మాంసం తింటాన్నావుగా తిను కొండ సిల్వ మాంసం తింటాడా తన్ని ఉషా మేడం ఉషా మేడం కారు కూడా ఇక్కడే ఉంది ఎక్కడికి వెళ్ళిపోయింది ఇవిడ మను గారింటికి ఏమైనా వెళ్ళారా ఏంట్రా ఆర్సీ ఏమైందిరా నీకు కనపట్లా ఈత కొడుతున్నా ఏంటి నీళ్లు లేకుండానే ఈత కొడుతున్నావా అవునరా ఒరే పాపం అక్కడ ఉషా చూడరా ఎలా చాప పిల్లలా కొట్టుకుంటుందో రేయ్ ఓహో ఆ అమ్మాయి పడుతున్న బాధ మీకు కనిపిస్తుంది నా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఒరేయ్ కూల్ డౌన్ నీ బాధ తెలిసింది కాబట్టి మేము ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసాం ఒరే మీ సోదాపి ముందా టిఫిన్ లోపల తీసుకెళ్ళండి ఎవరు తీసుకెళ్లారా ఇంకోరు మనువే ఆ, నేను తీసుకెళ్ళను ఆ అమ్మాయికి నా బాడీ లాంగ్వేజ్ వాయిస్ బాగా తెలుసు గుర్తుపట్టేస్తా అయితే నువ్వు పోరా నువ్వు వెళ్ళకూడదా నువ్వు ఎందుకెళ్ళావు? నేనే ఎందుకు వెళ్ళాలి నువ్వు వెళ్ళొచ్చు వెయిట్ ఒక్క నిమిషం నేను టాస్ వేస్తాను మీరిద్దరిలో ఎవరు ఓడిపోతే వాళ్ళు వెళ్ళాలి అంటే నువ్వు వెళ్ళవా చెప్పాను కదరా నా వాయిస్ గుర్తుపట్టేస్తుందని సర్లే ఏం కావాలరా చెప్పు టేల్స్ నీకు హెడ్స్ హెడ్స్ ఇప్పుడు చూడు టేల్స్ అది పగిలిపోద్ది హెడ్స్ అది వా. తీసుకెళ్ళరా హలో గుడ్ మార్నింగ్ మీకు బాగా నిద్ర పట్టిందా ఓ ప్లాస్టరా ఇప్పుడు చెప్పు ఎవరా నువ్వు మాస్క్ పెట్టుకున్నాను కదా నాకు చుంచు మొక్కమని నీకెలా తెలుసు అరే చెత్తదో నీ బాడీ లాంగ్వేజ్ తెలియట్లేదా మాస్క్ పెట్టుకున్నంత మాత్రం కవర్ అయిపోతుందా నీ నేచర్ మర్యాదగా చెప్తున్నాను కట్లు విప్పు విప్పు చెప్తాను కానీ నన్ను కొట్టొద్దు సరే కొట్టాను కానీ కట్లు విప్పు అమ్మా ఇడియట్ త్వరగా విప్పు ఏయ్ ఇంకా టైట్ చేస్తావేంట్రా అవునా లేకపోతే నువ్వు చెప్పగానే ఇప్పేస్తారేంటి ఈ ఇడియట్ అందుకేరా నేను చించు మొహం అనేది సర్లే ఏం చేస్తున్నావురా? తిను తిను విప్పు ఏయ్ కట్లు విప్పేసి వెళ్ళరా చించు మొహం ఒరే మనో ఇప్పుడు తిను నాతో పెట్టుకుంటున్నావు కదా నేను నీ పని చెప్తాను మరి చించు మొహం కట్లు విప్పేసి వెళ్ళరా ఇడియట్ అమ్మో ఇది అమ్మాయి కాదురా బాబు పెద్ద ట్రాకుల్లా నా రక్తం మొత్తం తాగుతుంది నాకు ఆ విషయం ముందే తెలుసుగా అందుకే నేను వెళ్ళలేదు అయితే మనుగొని వెళ్ళిపోను వాడు గదిలోకి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి బంగ్లా వదిలేసి బయటకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడా ఇప్పుడు ఈ డ్రాకులను ఎలా డీల్ చేయడం అరే కట్లు విప్పేసి వెళ్ళు ఆ షీలాని ఎలాగో అలా మేనేజ్ చేయాలి తప్పదు ఈయనేమో పైసా కూడా ఇవ్వనని మొండి పట్టుపడుతున్నారు అదేమో ఏకంగా ₹1,00,00,000 అడుగుతోంది ఇప్పుడేం చేయను ఒక పని చేద్దాం ముందెంతో కొంత అడ్వాన్స్ పడేస్తాను బిందు ఫస్ట్ టైం ఏటీఎం కార్డుతో 10 కోట్లు డ్రా చేయటం రియల్లీ గుడ్. సరెత్తి
ఇటు చూడు 10 కోట్లని చెప్పాడు డాడీ 10,000 ఉన్నాయేంటి? మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ సేమ్, మళ్ళీ 10,000 వచ్చాయి. అదేంటి డాడీ 10 కోట్లని చెప్పాడు కదా, మరి 10,000 ఉన్నాయేంటి? నాకు అదే అర్థం కావట్లేదు. ఒకసారి మావి గారికి కాల్ చేసి కనుక్కోండి. నాన్నోయ్ ఏందిరే అయ్యా యాడున్నావు? ఏటీఎం దగ్గర ఉన్నాను. మంచి పని చేసినావు. 1 కోటో 2 కోట్లో డ్రా చేసుకొని నువ్వు కోడలి పిల్ల ఏమన్నా కొనుక్కోండి, పండగ చేసుకోండి. ఓ, పండగ చేసుకోవాలా? అకౌంట్ లో ఉంది 10 కోట్లు కాదు 10,000. ఏందిరా ఏం చెప్తున్నావు? నిజమే చెప్తున్నాను డాడీ. నానా నిన్ను గిఫ్ట్ అడిగానా? ఎందుకు ఇలా ఫేక్ గిఫ్ట్స్ ఇచ్చి నా భార్య ముందు నా పరువు తీస్తావు? పోనా బిందు కార్డు 10,000. ఏమైందన్నా? నా పరువు పెన్నాలో కలిసిపోయిందిరా. ఉండు. హలో చెప్పన్నా. ఒరే జాఫరు, ముంబైలో నీ ఇల్లు ఎక్కడో చెప్పరా? దేనికోసం పోసన్నా? నిన్ను నరకడానికే 10 కోట్లు నా అకౌంట్ లో వేసినా అని చెప్పి అబద్ధం చెప్తా. అన్నా అమ్మ మీ దొట్టన్నా, నువ్వు ఇచ్చిన అకౌంట్ నంబర్లోనే వేశానన్నా, సరిగ్గా చెక్ చేసుకో అన్నా. రేయ్, ఆ రోజు మన ఇంటికి వచ్చి తన బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయమని వెనకపడ్డాడు చూడు ఆ మేనేజరు. అవునన్నా. ఆడ్నే ఈడ్చగలండ్రా. అట్నే అన్నా. వెళ్తున్నట్టున్నారు. ఎక్కడికంటే ఎక్కడికో ఒక చోటికి. అయితే నేను వస్తానత్తయ్య. నువ్వు రాకూడదు, సీక్రెట్. నాకే సీక్రెటా హోల్ ఫ్యామిలీకే సీక్రెటా? సీక్రెట్ అంటే అందరికీ సీక్రెటే. అత్తయ్య నేను మీ కూతురు లాంటి దాన్ని, నాకు చెప్పండి. శ్రావణి, నువ్వు నా కోడలు లాంటి దానివి, నీకు చెప్పకూడదు. ఉషా మా ఇంటికి రాలేదమ్మా. అయినా బాడీగాడివి, నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది? అదే అర్థం కావట్లేదు. ఆ పిల్ల అంతేరా, ఏది అర్థం కాదు, అంత కంగారి వ్యవహారం. నర్స్ అలా అనకు, యాంటీ కోపం వస్తుంది. బాడీ గార్డ్ కదా. బేబీ, ఇంతకీ మీ బాబాయ్ ఏడి? వాడు కూడా రాత్రి నుంచి కనిపించట్లేదు కదా. ఎక్కడికి వెళ్ళాడు? ఈ అమ్మాయిది అమాయకత్వము అతి తెలుగు తెలియటం లేదు. వయసులో ఉన్న అమ్మాయి అబ్బాయి రాత్రంతా కనిపించటం లేదు అంటే వాళ్ళే ఫామ్ హౌస్ లోనో గెస్ట్ హౌస్ లోనో ఉండి ఉంటారు. మోజు తీరాక ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. బాబాయ్ వచ్చాడు. మను, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? ఉష కూడా రాత్రి నుంచి కనిపించట్లేదట. ఆవిడ గురించి కనుక్కోవడానికి ఈ పోల్ వచ్చింది. టూ మచ్. ఆవిడెక్కడికి వెళ్ళిందో నాకెలా తెలుస్తుంది? ఆవిడ సంగతి తర్వాతరా, ముందు నువ్వు ఎక్కడికి వెళ్ళావో చెప్పు. మళ్ళీ మళ్ళీ అడుగుతారేంటి? నా ఫ్రెండ్ దగ్గర ఉన్నాను. ఉషా గురించి నాకు తెలీదు, నేను కనుక్కుంటా, నాగండి. తను కూడా ఫోన్ వదిలేసి వెళ్ళిపోయింది. తీసుకెళ్ళమని చెప్పాల్సింది. జోక్స్ వద్దు, నాకు చెప్పకుండా ఉషా ఎక్కడికి వెళ్ళదు. అందుకే నాకు టెన్షన్ గా ఉంది. టెన్షన్ ఎందుకురా? డబ్బున్న పిల్ల కదా, ఎవడైనా కిడ్నాప్ చేసాడేమోనని భయం.
హలో ఉషా, నేను ఉషాని కాదు మేడం, పోల్ని. ఉషా ఏది? రాత్రి నుంచి కనిపించట్లేదు మేడం. కారు, ఫోన్ కూడా వదిలేసి వెళ్ళిపోయారు. డామిట్, ఇది మళ్ళీ ఎవరో బాయ్ ఫ్రెండ్తో హాలిడేకి వెళ్ళుంటుంది. దీనికి జీవితంలో బుద్ధి రాదు. నిశ్చితార్థం జరిగాక ఇలా వెళ్తే ప్రెస్టేజ్ ఏమవుతుంది? చెప్తే అర్థం చేసుకోదు. నువ్వెక్కడున్నావు? నేను మను గారింట్లో ఉన్నాను. వాళ్ళకి ఉష గురించి ఏమీ తెలియనివ్వకు. నేనే అర్జెంట్ పని మీద పంపించానని చెప్పు. ష్యూర్ మేడం. గుడ్ న్యూస్. ఉషా ఎక్కడుందో మాలిని మేడంకి తెలుసంట. అలా ఎలా తెలిసింది? ఓ అర్జెంట్ పని మీద ఆవిడే ఉషని ఒక చోటికి పంపించారంట. ఆవిడ గురించి వర్రీ కావద్దని మీకు చెప్పమన్నారు. మేం కిడ్నాప్ చేసిన ఉషని వాళ్ళమ్మ ఎక్కడికి పంపింది? ఏంటి కన్ఫ్యూజన్? ఐస్ ఓపెన్ చేయకు. ఓకే, కూర్చో. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. వావ్, వాట్ ఎ సర్ప్రైజ్! ఏంటి స్పెషల్? ఇవన్నీ నీకోసం నేనే స్పెషల్ గా కుక్ చేశాను. ప్లీజ్ హ్యావ్ ఇట్. బాగుందా? ఆసమ్. What next? నెక్స్టా? సి. నా ఫేవరెట్ మూవీ. No music.